అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరాన్కు చేరువలో అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ 37 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 8న ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ తో ఏటా ఆయన భేటీ అవుతుంటారు. ఈసారి ఆ సమావేశంలో ఆయన పాల్గొన్నట్లేదని ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. 1989లో సుప్రీం లీడర్గా బాధ్యతలు అందుకున్న దగ్గర నుంచి చివరకు కరోనా సమయంలో కూడా ఈ వార్షిక సమావేశాన్ని ఆయన మిస్ చేయలేదు. 1979లో ఫిబ్రవరి 8న పహ్లావి పాలకులకు వ్యతిరేకంగా రుహోల్లా ఖమేనీకి వాయుసేన అధికారులు విధేయత ప్రకటించారు. దాంతో గత 4 దశాబ్దాలుగా ఆ రోజుకు గుర్తుగా ఎయిర్ ఫోర్స్ అధికారులు సుప్రీం లీడర్తో సమావేశమవుతూ ఉంటారు. ఇక మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తమ సైనిక మోహరింపులు పెంచుతోంది. ఆ దేశం వైపు తమ నౌకాదళం కదులుతోందని, అది అక్కడికి చేరుకున్న తర్వాత ఎలా పనిచేస్తుందో చూద్దామంటూ ట్రంప్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అమెరికా తమపై దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఖమేనీ హెచ్చరించారు. ఒకవైపు 2 దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా మరోవైపు ఒమన్ వేదికగా పరోక్ష చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అణు కార్యక్రమంపై భవిష్యత్ సంప్రదింపులకు బాటలు వేసేందుకే ఇరు దేశాలు ఈ చర్చల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో అణు చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. యురేనియం శుద్ధిపై తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేసింది. తమను ఎవరూ భయపెట్టలేరని, తాము ఎవరికీ భయపడేదే లేదని అగ్రరాజ్యంపై కవ్వింపులకు పాల్పడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బా అరాగ్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక అమెరికాపై తమకు పెద్దగా నమ్మకం లేదని, యురేనియం శుద్ధిపై తామెందుకు వెనక్కి తగ్గాలని అరాగ్జీ పేర్కొన్నారు. ఒకవేళ తమపై యుద్ధం ప్రకటించినా తాము దాన్ని వదిలేయబోమని చెప్పారు. తమను శాసించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక మోహరింపు తమను భయపెట్టలేదని పేర్కొన్నారు. అమెరికాతో చర్చల గురించి తమ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలైన చైనా, రష్యాను కూడా సంప్రదిస్తూ ఉన్నట్టుగా వెల్లడించారు. ఇక ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య ప్రస్తుతం పరోక్షంగా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అణు కార్యక్రమంపై భవిష్యత్తు సంప్రదింపులకు బాటలు వేసేందుకే ఇరు దేశాలు ఈ చర్చలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తమ సైనిక మోహరింపును పెంచుతోంది. అణు ప్రణాళికలు రూపొందించి ఇరాన్పై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో ఈ మోహరింపులు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే దాడులకు దిగుతామని ఈ సైనిక మోహరింపు ద్వారా అగ్రరాజ్యం సంకేతాలిచ్చింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారాయి.